పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా యవనస్తుల గురించి ఒక చిన్న మాట చెప్పాలని ఆశిస్తున్నాను. కనుక ప్రియ యవనస్తులారా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులకు, యవనస్తులైనటువంటి బిడ్డలందరికీ కూడా క్రీస్తు నామంలో మరొకసారి శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరులారా, యవ్వన కాలం ముందు దేవుని కాడి మొయిట ధన్యము అనే వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మీకున్నటువంటి యవ్వన కాలాన్ని, మీకు వసగబడినటువంటి ఉచితమైనటువంటి శారీరక శక్తిని, మానసిక శక్తిని దేవుని కొరకు వినియోగించాలి. దేవుని కొరకు కాక అనేక విషయాల్లో, లౌకికమైనటువంటి విషయాలలో నిమగ్నమైపోతూ అనేక మంది సహోదరులు, యవనస్తులు సూసైడ్ చేసుకుని చనిపోతున్నారు. ప్రియమిత్రమా, ప్రియ సహోదర, మంచిది కాదు. దేవుని జ్ఞానం కలిగి ఉన్నట్లయితే నీకు మేలే జరుగుతుంది. కాబట్టి లోక విషయాలపై మీరు నిమగ్నం చేయొద్దు. మీ మనస్సును నెలకొల్పవద్దు. దేవుని విషయాలపై నెలకొల్పండి. దేవునితో గడపండి. దేవునితో ఉండడానికి ట్రై చేయండి. దేవుని యొక్క ఆశీస్సులు తప్పనిసరిగా మీరు పొందుకుంటారు. ప్రియ సహోదరుడా, యవ్వన కాలం అందే దేవుని సేవ చేయటం ధన్యత. ఎందుకంటే ముసలితనంలో దేవుని సేవ చేయాలి అన్న కొంచెం కష్టతరమే అవుతుంది. ప్రియులారా, మామూలుగా ఆలోచిస్తే ఒక 60 ఏళ్ళు 65 సంవత్సరాలు రాగానే గవర్నమెంట్ ఉద్యోగులకి రిటైర్మెంట్ ఇచ్చేస్తుంది. ఎందుకని? వాళ్ళ ఆ టైంలో సేవకు పనికిరారని. కాబట్టి ప్రియ సహోదరులారా, అలాగే మరి దేవుని సేవ చేయటానికి ముసలితనంలో వస్తారా? నీకున్నటువంటి యవ్వన కాలం అంతా కూడా సినిమాలకి, షికార్లకి, కబుర్లకు, కాలక్షేపానికి గడిపిస్తే నీకు ముసలితనం వచ్చిన తర్వాత, వృద్ధాప్యం వచ్చిన తర్వాత, కాళ్ళు చేతులు ఇక శక్తి కోల్పోయిన తర్వాత అప్పుడు దేవుని సేవకునికి వస్తావా? దేవుని సన్నిధిలోనికి వస్తారా? తప్ప ప్రియ మిత్రమా. శరీరంలో మనకి బలం ఉండగానే, మనకు బ్రెయిన్లో ఆలోచనలు సక్రమంగా నడుస్తున్నప్పుడే దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని నామాన్ని గణపరుస్తూ ఆ విషయాలను అనేకులకు బోధించండి. అది ఎంతో ధన్యం. ప్రియులారా, నిర్లక్ష్యం చేయకండి. మనకున్నటువంటి ఈ కొద్దిపాటి జీవితకాలాన్ని వృధాగా పాడు చేసుకోవద్దు. దేవుని నామంలో గడపండి. మీరు ఎన్ని బిజీ వర్క్స్లో ఉన్నా దేవుని గణపరచడం కానీ, దేవుని ధ్యానించడం కానీ, ప్రార్థించుకోవడం మానద్దు. అది మీకు దీవెన. ఒకవేళ మానేశారో అది మీకు శాపం. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క అడుగుజాడులు నడవండి. ఆయన యొక్క మాటలు మీకు వినడానికి ఇప్పుడు చేదుగానే వినిపిస్తాయి, కానీ ఆ చేదే మంచిదండి. నీ ఆరోగ్యానికి మంచిది, నీ ఆత్మకు మంచిది. నేను అది నిత్య జీవంలోకి తోడుకొని పోతాయి. కాబట్టి చేదైన మాటలు వినడానికి ఆశపడండి. ఆ చేదు కొద్ది రోజుల తర్వాత తీయగా మారుతుంది. నీ నోట కూడా ఆ చేదు మాటలు తీయగా మారి నీ నోట ద్వారానే దేవుడు అనేకులకు వినిపింపజేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.